Hi everyone, this is Ramesh. Welcome back to Ramesh Sir Maths class. మనం ఏపీ ఫస్ట్ ఇంటర్ మ్యాథమెటిక్స్లోని 4th చాప్టర్ అయిన కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే చాప్టర్ని డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ చాప్టర్లో భాగంగా ఒక పార్ట్ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ పార్ట్లో ఈ చాప్టర్కి సంబంధించిన కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని, అలాగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని, అలాగే ఎక్సర్సైజ్ 4Aలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయినట్లయితే దాని యొక్క లింక్ని పైన కార్డ్స్లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 2లో భాగంగా ఇదే చాప్టర్లోని మిగిలిన భాగాన్ని, అంటే కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని, ఎక్సర్సైజ్ 4Bలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఆర్గాన్ ప్లేన్ అండ్ పోలార్ రిప్రజెంటేషన్ మనం ఆల్రెడీ లోయర్ క్లాసుల్లో, అంటే ప్రీవియస్ క్లాసెస్లో మనం కార్టీజియన్ ప్లేన్ గురించి నేర్చుకున్నాం. అంటే ఏదైనా ఒక ప్లేన్ మీద ఒక హారిజెంటల్ నెంబర్ లైను అండ్ వెర్టికల్ నెంబర్ లైన్, వీటిని మనం ఇంటిజర్ నెంబర్ లైన్స్ అంటాం అనమాట. ఇంటిజర్స్ని మనం నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేసేటప్పుడు ఏం చేస్తాం, ఒక లైన్ డ్రా చేసి మిడిల్లో 0, అలాగే మనం రైట్ సైడ్కి ఏమో పాజిటివ్ నెంబర్స్, లెఫ్ట్ సైడ్కి ఏమో నెగిటివ్ నెంబర్స్ రాస్తాం. ఓకే, దాన్ని మనం ఇంటిజర్ నెంబర్ లైన్ అంటాం. అట్లాంటి 2 ఇంటిజర్ నెంబర్ లైన్స్ని ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా డ్రా చేసినట్లయితే ఎట్ ఇంటర్సెక్టింగ్ ఎట్ ద 0 దగ్గర రెండు ఇంటర్సెక్ట్ అయ్యేటట్లు పర్పెండిక్యులర్గా డ్రా చేసినట్లయితే మనకు ఆ ప్లేన్ అనేది 4 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. వాటిని క్వాడ్రెంట్స్ అంటాం. ఓకే, మనకి ప్లేన్ మీద ఉండే పాయింట్స్కి ఉండే, అంటే ప్రతి పాయింట్ ఒక ఆర్డర్డ్ పెయిర్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆ ఆర్డర్డ్ పెయిర్లో ఆ ఫస్ట్ నెంబర్నేమో ఎక్స్ కోఆర్డినేట్ అని, అంటే సెకండ్ నెంబర్నేమో వై కోఆర్డినేట్ అని, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. అట్లాగే మనం ఈ కాంప్లెక్స్ నెంబర్, అంటే కాంప్లెక్స్ నెంబర్ యొక్క జనరల్ ఫామ్ ఏంటి, మనకి ఎక్స్ ప్లస్ ఐవై మనం ఇట్లా రిప్రజెంట్ చేస్తాం ఒక కాంప్లెక్స్ నెంబర్ యొక్క జనరల్ ఫామ్ని. ఓకే, ఈ కాంప్లెక్స్ నెంబర్ రిప్రజెంట్ చేసే ఆర్డర్డ్ పెయిర్ని ఎలా రాస్తాం, మనం ఎక్స్ కామా వై అని ఆర్డర్డ్ పెయిర్గా రాస్తాం అనమాట. ఈ ఆర్డర్డ్ పెయిర్ అనేది ఒక యునీక్ పాయింట్ని, అంటే ఈ కార్టీజియన్ ప్లేన్లో ఒక యునీక్ పాయింట్ని రిప్రజెంట్ చేస్తున్నాడు. అంటే ప్రతి పాయింట్కి ఒక యునీక్ ఆర్డర్డ్ పెయిర్ ఉంటుంది, లేకపోతే ఒక ఆర్డర్డ్ పెయిర్ ఒక యునీక్ పాయింట్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఈ కాంప్లెక్స్ నెంబర్ని రిప్రజెంట్ చేసే ఆర్డర్డ్ పెయిర్ని ఈ ప్లేన్ మీద మనం రిప్రజెంట్ చేసినట్లయితే దీన్ని మనం ఏమంటాం అంటే ఆర్గాన్ ప్లేన్ అంటాం అనమాట. ఓకే, ఇక్కడ మనం ఈ ఎక్స్ అండ్ వై అనేవి రియల్ నెంబర్స్, నెక్స్ట్ ఎక్స్ అనేది ఏంటి రియల్ పార్ట్ అండ్ వై అనేది ఇమాజినరీ పార్ట్గా మనం చెప్పుకున్నాం. అంటే ఇక్కడ మనం ఎక్స్ని ఏ యాక్సిస్ మీద రిప్రజెంట్ చేస్తాం, ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుని రిప్రజెంట్ చేస్తాం. అలాగే వై కోఆర్డినేట్నేమో వై యాక్సిస్ మీద రిప్రజెంట్ చేస్తాం కదా. కాబట్టి ఈ ఎక్స్ యాక్సిస్ని ఏమంటాం అంటే మనం రియల్ యాక్సిస్ అంటాం అనమాట. అలాగే వై యాక్సిస్ని ఏమంటాం అంటే ఇమాజినరీ యాక్సిస్ అంటాం. ఈ సెట్ ఆఫ్ యాక్సిస్ని మనం ఆర్గాన్ ప్లేన్ అంటాం అనమాట. ఈ ఆర్గాన్ ప్లేన్లో ఉండే ప్రతి పాయింట్ ఒక యునీక్ కాంప్లెక్స్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఒక్కొక్క కాంప్లెక్స్ నెంబర్ రిప్రజెంట్ చేసే కొన్ని పాయింట్స్ని, కొన్ని ఆర్డర్డ్ పెయిర్స్ని ఇక్కడ మనం డినోట్ చేయడం జరిగింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏ 2,4 అనేది ఏ కాంప్లెక్స్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఇక్కడ మనకి ఇది ఎక్స్ అవుతుంది, ఇది వై అవుతుంది. ఇప్పుడు మనం కాంప్లెక్స్ నెంబర్ రాసినట్లయితే 2 + 4i అవుతుంది అనమాట. అంటే 2 + 4i అని ఒక కాంప్లెక్స్ నెంబర్ని ఈ ఏ అనే పాయింట్ రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అట్లాగే ఈ బి అనే పాయింట్ ఏ కాంప్లెక్స్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తుందంటే -2 + 3i అనే కాంప్లెక్స్ నెంబర్ని. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఈ గురించి మాట్లాడుకున్నట్లయితే -5 - 2i అని. అలాగే ఎఫ్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1 - 2i. ఇట్లా మనకి ప్రతి కాంప్లెక్స్ నెంబరు ఒక యునీక్ పాయింట్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అలాగే మనకి ఎక్సెస్ మీద ఉండే పాయింట్ యొక్క వై కోఆర్డినేట్ 0 కాబట్టి మనకి ఎక్స్ యాక్సిస్ మీద ఉండే పాయింట్ రిప్రజెంట్ చేసే కాంప్లెక్స్ నెంబర్ యొక్క జనరల్ ఫామ్ ఎలా ఉంటుంది, మనకి ఎక్స్ ప్లస్ 0i ఫామ్లో ఉంటుంది అనమాట. అట్లాగే వై యాక్సిస్ ముందంటే ప్రతి పాయింట్ యొక్క ఎక్స్ కోఆర్డినేట్ 0 కాబట్టి మనకి వై కోఆర్డినేట్ ముందంటే పాయింట్ని రిప్రజెంట్ చేసే కాంప్లెక్స్ నెంబర్ యొక్క జనరల్ ఫామ్ ఏమవుతుంది, మనకి 0 +
ఓకే, సమ్ ఐవై ఆర్ వైఐ అని ఇలా రాయొచ్చు అనమాట. ఇది ఎక్స్ యాక్సిస్ ఉండే పాయింట్ ని రిప్రజెంట్ చేసే కాంప్లెక్స్ నెంబర్ యొక్క జనరల్ ఫాము. ఇది వై యాక్సిస్ మీద ఉండే పాయింట్స్ రిప్రజెంట్ చేసే కాంప్లెక్స్ నెంబర్ యొక్క జనరల్ ఫాము అవుతుంది అనమాట. నెక్స్ట్ మనకి మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ గురించి మాట్లాడుకున్నాం. ఏమిటి? జెడ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎక్స్ ప్లస్ ఐవై అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ అయితే దీని మాడ్యులస్ ని ఎలా రిప్రజెంట్ చేస్తాం? ఇలా మాడ్యులస్ జెడ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట? మనకి పి సమ్ ఈ కాంప్లెక్స్ నెంబర్ రిప్రజెంట్ చేసే పాయింట్ ఏమవుతుంది? ఎక్స్ కామా వై అవుతుంది కదా. దీనికి అలాగే ఆరిజిన్ ని మనం 0,0 అంటాం కదా. ఈ రెండు పాయింట్స్ మధ్య ఉండే డిస్టెన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనేది డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్ పి ఎక్స్ కామా వై అండ్ ఆరిజిన్ 0,0. నెక్స్ట్ మనకి కాంజుగేట్ గురించి మాట్లాడుకున్నాం మనం. కాంజుగేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అనుకుంటే దీని యొక్క కాంజుగేట్ ని ఎట్లా రిప్రజెంట్ చేస్తున్నాం? జెడ్ బార్ అని రిప్రజెంట్ చేస్తున్నాం. అది ఎలా ఉంటుంది? మనకి ఎక్స్ మైనస్ ఐవైగా ఉంటుంది అనమాట. ఈ కాంప్లెక్స్ నెంబర్ రిప్రజెంట్ చేసే పాయింట్ ఎక్స్ కామా వై అయినట్లయితే ఈ దీని యొక్క కాంజుగేట్ రిప్రజెంట్ చేసే పాయింట్ ఏమవుతుంది? ఎక్స్ కామా మైనస్ వై. ఇది దీని యొక్క ఇమేజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇది పి ఎక్స్ కామా వై యొక్క ఇమేజ్ ఏమవుతుందా? ఎక్స్ కామా మైనస్ వై అవుతుంది అనమాట. అట్లాగే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఒక కాంప్లెక్స్ నెంబర్ని తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా తీసుకున్నాం 2 + 3i అన్నాం. ఇది రిప్రజెంట్ చేసే పాయింట్ ఏంటి మనకి? సారీ, ఇక్కడ మనకి ఎక్స్ అనేది నెగిటివ్ కదా, -2 + 3i అనుకుందాం. అంటే ఇది -2,3 అవుతుంది అనమాట. అప్పుడు దీని కాంజుగేట్ ఏమవుతుంది మనకి? -2 - 3i. అంటే మనం ఏం చేస్తాం? కాంజుగేట్ అంటేని ఇమాజినరీ పార్ట్ యొక్క సైన్ మారుస్తాం. ఆల్రెడీ అది మనం ప్రీవియస్ క్లాస్లో మాట్లాడుకున్నాం కదా. ఇది ఇప్పుడు ఇది రిప్రజెంట్ చేసే పాయింట్ ఏమవుతుంది? -2, -3. ఇది మనకి -2,3 యొక్క ఇమేజ్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఎగ్జాంపుల్ 7. ఫైండ్ ద కాంజుగేట్ ఆఫ్ 3 - 2i × 2 + 3i by 1 + 2i × 2 - i. మనం ఏ కాంప్లెక్స్ నెంబర్ కైనా కాంజుగేట్ రాయాలంటే ఫస్ట్ అది సింప్లెస్ట్ ఫామ్ లో ఉండాలి, అంటే ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్ లో ఉండాలి. కాబట్టి దీన్ని మనం ఫస్ట్ సింప్లిఫై చేయాల్సి ఉంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏమిటి అంటే 3 - 2i × 2 + 3i by 1 + 2i × 2 - i. ఓకే, మనం మల్టిప్లై చేసినట్లయితే 3 2s are 6 + 3 3s are 9i -2 2s are 4i మైనస్ ఇంటూ ప్లస్ -2 3s are 6i స్క్వేర్ వస్తుంది కదా బై 2 1 2s are 2 -1 into i అంటే i ప్లస్ 2 2s are 4i ప్లస్ ఇంటూ మైనస్ -2i స్క్వేర్ అవుతుంది. ఓకే, దిస్ ఈక్వల్ టు 6. ఒకటి ప్లస్ మైనస్ ఈ రెండు లైక్ టర్మ్స్ కదా, సబ్ట్రాక్ట్ చేస్తే 5 అవుతుంది. పెద్ద నెంబర్కి ప్లస్ ఉంది కాబట్టి 5i -6i స్క్వేర్ ప్లేస్లో మనం ఎంత రాయొచ్చు? -1 రాయొచ్చు. 2 ఇక్కడ కూడా ఒకటి మైనస్ ప్లస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే ప్లస్ 3i -2 into i స్క్వేర్ ప్లేస్లో -1 రాయొచ్చు. దిస్ ఈక్వల్ టు 6 + 5i మైనస్ ఇంటూ ప్లస్ సారీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 1s are 6 బై ఇక్కడ 2 + 3i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 అవుతుంది. మళ్ళీ రెండు మనకి లైక్ టర్మ్స్ కాబట్టి యాడ్ చేస్తే 12 + 5i బై 4 + 3i. మళ్ళీ మన డినామినేటర్లో ఇమాజినరీ నెంబర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? మనం రేషనలైజేషన్ చేయాలి. దీని కాంజుగేట్ ఏంటంటే 4 - 3i. తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేసినట్లయితే దిస్ ఈజ్ ఈక్వల్ టు 12 4s are 48 -12 3s are 36i ప్లస్ 5 4s are 20i
ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 5 3s are 15i square బై డినామినేటర్లో మనకి a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిలు ఫామ్లో ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ దిస్ ఈక్వల్ టు ఓకే ఇక్కడ మనకి 48 ఇక్కడ మనకి ఒకటి మైనస్ ప్లస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే మైనస్ 16 వస్తుంది కదా మైనస్ 16i మైనస్ 15 i స్క్వేర్ ప్లేస్లో మనం -1 రాయొచ్చు బై 4ని స్క్వేర్ చేస్తే 16 మైనస్ 3 స్క్వేర్ అంటే 9 స్క్వేర్ ఐని స్క్వేర్ చేస్తే i స్క్వేర్ దిస్ ఈక్వల్ టు 48 మైనస్ 16i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 15 1s are 15 బై 16 3 స్క్వేర్ చేస్తే 9 కదా 9 ఇంటూ మళ్ళీ i స్క్వేర్ ప్లేస్లో -1 రాయొచ్చు ఓకే 48కి 15 యాడ్ చేస్తే ఎంత అవుతుంది మనకి ఇది 50 అంటే 65 అంటే 63 అవుతుంది 63 మైనస్ 16i బై 16 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 1s are 9 అవుతుంది దిస్ ఈక్వల్ టు 63 మైనస్ 16i బై 25 అవుతుంది ఓకే ఇప్పుడు మనం దీన్ని ఎలా రాయాలి ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్లో రాయాలి కాబట్టి మనం సెపరేట్గా డివైడ్ చేసినట్లయితే 63 బై 25 తర్వాత ఇక్కడ మనకి మైనస్ 16i బై 25 ఇప్పుడు మనల్ని ఏం అడిగారంటే దీని యొక్క కాంజుగేట్ అడిగారు దేర్ఫోర్ కాంజుగేట్ ఆఫ్ కావాలితే గివెన్ ఎక్స్ప్రెషన్ రాయొచ్చు ఈక్వల్ టు కాంజుగేట్ అంటే ఏం చేస్తాం మనం ఇమాజినరీ పార్ట్ యొక్క సైన్ మారుస్తాం ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ రాస్తాం అంటే 63 బై 25 ప్లస్ 16 బై 25 i అవుతుంది అనమాట ఓకే నెక్స్ట్ ఎగ్జాంపుల్ 8 ఇఫ్ ఎక్స్ ప్లస్ ఐవై ఈక్వల్ టు ఏ ప్లస్ ఐబి బై ఏ మైనస్ ఐబి prove that x square plus y square equal to 1 ఓకే ఇక్కడ మనకి ఇచ్చినది ఏంటంటే x plus iy equal to a plus ib by a minus ib ఈ ఆర్హెచ్ఎస్ని కూడా మనం x plus iy ఫామ్లోకి మార్చడానికి ప్రయత్నిద్దాం అంటే దిస్ ఈక్వల్ టు దీని యొక్క కాంజుగేట్ ఏంటి మనకి ఏ ప్లస్ ఐబి అవుతుంది కదా కాబట్టి న్యూమరేటర్ని డినామినేటర్ని మనం ఏ ప్లస్ ఐబితో మల్టిప్లై చేద్దాం ఓకే ఇక్కడ న్యూమరేటర్ మల్టిప్లై చేస్తే ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా రెండు సేమ్ ఎక్స్ప్రెషన్స్ ఏ ప్లస్ ఐబి హోల్ స్క్వేర్ డినామినేటర్లో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ ఐబి స్క్వేర్ అవుతుంది అనమాట ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఎక్స్పాండ్ చేసినట్లయితే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఐ స్క్వేర్ బి స్క్వేర్ అవుతుంది ప్లస్ 2ab 2abi ఆర్ ఐఏబి అని రాయొచ్చు బై ఏని స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ బి స్క్వేర్ అవుతుంది అనమాట దిస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇక్కడ మనకి ఐ స్క్వేర్ ప్లేస్లో -1 రాయొచ్చు కదా -1 బి స్క్వేర్ ప్లస్ 2abi బై ఇక్కడ కూడా మనం ఐ స్క్వేర్ ప్లేస్లో మనం -1 రాయొచ్చు -1 బి స్క్వేర్ దిస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ 2abi బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది అనమాట ఇప్పుడు దీన్ని ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్లోకి మార్చినట్లయితే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2abi బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అనమాట ఇదేమో ఎక్స్ నెక్స్ట్ ఇది వై వాల్యూ అవుతుంది అనమాట ఇప్పుడు మనం దీని కాంజుగేట్ తీసుకుందాం అంటే దట్ ఎంప్లాయిస్ ఎక్స్ మైనస్ ఐవై ఈక్వల్ టు ఏమవుతుంది ఇమాజినరీ పార్ట్ యొక్క సైన్ మారుతుంది అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇక్కడ మనకి ప్లస్ ఉంది కాబట్టి మైనస్
2abi బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసామనుకోండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వస్తుంది మనకి. ఓకే, కాబట్టి మనం ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ని ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ ప్లస్ ఐవై ఇంటూ ఎక్స్ మైనస్ ఐవై అని రాయొచ్చు. మనకి ఎక్స్ ప్లస్ ఐవై వాల్యూ ఎంత ఇక్కడ వచ్చింది కదా, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2abi బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఇంటూ నెక్స్ట్ ఎక్స్ మైనస్ ఐవై ఎంత వచ్చింది మనకి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2abi బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది చూడడానికి ఎలా ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిలా ఉంది కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని రాయొచ్చు. అంటే ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 2abi బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకే, దీన్ని సెపరేట్గా డివైడ్ చేసినట్లయితే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇదేమవుతుంది 4a స్క్వేర్ బి స్క్వేర్ ఐ స్క్వేర్ అవుతుంది బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది అన్నమాట, హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు మనకి రినామినేటర్స్ రెండిట్లోని మనకి సేమ్ ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి అవి లైక్ ఫ్రాక్షన్స్ అంటాం. కాబట్టి మనం న్యూమరేటర్స్ డైరెక్ట్ యాడ్ చేయొచ్చు. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 4a స్క్వేర్ బి స్క్వేర్ ఐ స్క్వేర్. ఓకే, బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది అన్నమాట, హోల్ స్క్వేర్. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఐ స్క్వేర్ ప్లేస్లో ఏం రాయొచ్చు, మనం -1 రాయొచ్చు. కాబట్టి -1 సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, సరే ఇక్కడ మైనస్ కదా, ఇది మైనస్. ఓకే, ఇప్పుడు ఐ స్క్వేర్ ప్లేస్లో -1 రాసాం మనం. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్, అప్పుడు -1 రాస్తే ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా, 4a స్క్వేర్ బి స్క్వేర్ అవుతుంది మనకి బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. మనం హై స్కూల్ లెవెల్లో ఫార్ములా నేర్చుకుంటాం. ఏంటంటే మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab అనుకు రాయొచ్చు అనమాట. ఓకే, ఈ ఫార్ములాను మనం గుర్తుపెట్టుకున్నట్లయితే అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని ఎలా రాయొచ్చు అనమాట, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab. ఒకసారి మనకి ఇక్కడ న్యూమరేటర్ని అబ్జర్వ్ చేస్తే ఏ మైనస్ బి, ఇక్కడ ఏ అంటే ఏ స్క్వేర్ బి అంటే బి స్క్వేర్ అనుకోండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab ఈ ఫార్ములా ఉంది. కాబట్టి మనం ఎలా రాయొచ్చు, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. అంటే దిస్ ఈక్వల్ టు ఇక్కడ ఏ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి అంటే బి స్క్వేర్ కదా, హోల్ స్క్వేర్ బై డినామినేటర్లో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంది. పైన కింద సేమ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కాబట్టి కట్ చేస్తే మనకు 1 వస్తుంది కదా, ఈక్వల్ టు 1. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 1, హెన్స్ ప్రూవ్డ్ అనమాట. ఓకే, ఇప్పుడు ఎక్సర్సైజ్ 4bలో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఫస్ట్ వన్, evaluate I power 18 plus 1 by I power 25 whole cube. ఓకే, ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏంటి మనకి, I power 18 plus 1 by I power 25 whole cube. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే 4 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్ పోతుంది. కాబట్టి మనం ఎలా రాయొచ్చు, I power 4 హోల్ పవర్ 4 అని రాయొచ్చు. ఇంకా మనకి 2 మిగులుతాయి కదా, అంటే ఐ స్క్వేర్ అనమాట. ప్లస్ 1 పవర్ 25 అంటే 1కి పవర్ ఎంత ఉన్నా మనకి 1 వస్తుంది. మళ్ళీ
ఐ పవర్ 25 డైరెక్ట్గా రాస్తున్నాను. 25లో మనకి 4 ఎన్ని టైమ్స్ పోతుంది, 6 టైమ్స్, అంటే ఐ పవర్ 4 హోల్ పవర్ 6. 6 4 24 ఉంది. ఇంకొక 1 ఐ ఉంది, ఐ అని రాయొచ్చు. ఇక్కడ హోల్ క్యూబ్ ఉంది. మనకి ఐ పవర్ 4 వాల్యూ ఎంత, 1. కాబట్టి మనం దీని ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 1 పవర్ 4 ఐ స్క్వేర్ అంటే ఎంత మనకి, -1 ప్లస్ 1 బై ఐ పవర్ 4 ప్లేస్లో 1 రాస్తాం, 1 పవర్ 6 ఐ హోల్ క్యూబ్. దిస్ ఈక్వల్ టు 1 పవర్ 4 అంటే 1 1 ఇంటూ -1 ఎంత అవుతుంది, -1 అవుతుంది. ప్లస్ 1 బై ఇది 1 అయిపోతుంది కాబట్టి ఐ హోల్ క్యూబ్ అవుతుంది అనమాట. ఇది చూడడానికి ఎలా ఉందంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్లా ఉంది. ఓకే, ఇది కావాలంటే మనం దీన్ని రేషనలైజేషన్ చేసుకోవచ్చు. రేషనలైజేషన్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ -1 ప్లస్ 1 బై ఐ ఇంటూ ఐ యొక్క రేషనలైజింగ్ ఫ్యాక్టర్ ఐగా తీసుకోవచ్చు, లేకపోతే -ఐగా కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఎలా తీసుకున్నా పర్వాలేదన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఐగా తీసుకున్నాం అనుకోండి, ఐ బై ఐ హోల్ క్యూబ్. దిస్ ఈక్వల్ టు -1 ప్లస్ 1 ఇంటూ ఐ అవుతుంది, ఐ ఇంటూ ఐ స్క్వేర్ అవుతుంది అనమాట, హోల్ క్యూబ్. దిస్ ఈక్వల్ టు -1 ప్లస్ ఐ బై మళ్ళీ ఐ స్క్వేర్ ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, -1 రాయొచ్చు, హోల్ క్యూబ్. దిస్ ఈక్వల్ టు -1, ఇది ప్లస్ ఇంటూ మైనస్ ఐ హోల్ క్యూబ్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి లోపల రెండు టర్మ్స్కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ కామన్ తీస్తున్నట్లయితే 1 ప్లస్ ఐ అవుతుంది, హోల్ క్యూబ్. మైనస్కి పవర్ ఆడ్ నెంబర్ ఉంటే మళ్ళీ మైనస్ నెంబరే వస్తుంది కాబట్టి -1 ప్లస్ ఐ హోల్ క్యూబ్ అని రాయొచ్చు అనమాట. ఇది ఎలా ఉంది, ఏ ప్లస్ బి హోల్ క్యూబ్లో ఉంది కాబట్టి ఎక్స్పాండ్ చేస్తే ఏ క్యూబ్ అంటే 1, కావాలంటే మనం ఫార్ములా అప్లై చేయొచ్చు, ఏ క్యూబ్ ప్లస్ 3 ఏ స్క్వేర్ బి ప్లస్ 3 ఏ బి స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. దిస్ ఈక్వల్ టు -1 అని క్యూబ్ చేస్తే 1 ప్లస్ 3 ఇంటూ 1 స్క్వేర్ చేస్తే 1 ఇంటూ ఐ ప్లస్ 3 ఇంటూ 1 ఇంటూ ఐని స్క్వేర్ చేస్తే ఐ స్క్వేర్ ప్లస్ ఐ క్యూబ్. దిస్ ఈక్వల్ టు -1 ప్లస్ 3 1s are 3i ప్లస్ 3 1s are 3i స్క్వేర్ ప్లస్ ఐ క్యూబ్. ఓకే, మైనస్ ఇక్కడ 1 ప్లస్ 3i ప్లస్ 3 ఇంటూ ఐ స్క్వేర్ ప్లేస్లో -1 రాయొచ్చు, అలాగే ఐ క్యూబ్ ప్లేస్లో -i రాయొచ్చు. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే దిస్ ఈక్వల్ టు -1 ప్లస్ 3i -3 నెక్స్ట్ -i. దిస్ ఈక్వల్ టు -1 -3 ఏమవుతుంది, -2 అవుతుంది. 3i -i ఏమవుతుంది, ప్లస్ 2i అవుతుంది. మైనస్తో మల్టిప్లై చేసినట్లయితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 మైనస్ ఇంటూ ప్లస్ -2i అంటే 2 - 2i ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేస్తే వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. ఫర్ ఎనీ టూ కాంప్లెక్స్ నెంబర్స్ z1 and z2 prove that real part of z1 z2 equal to real part of z1 into real part of z2 minus imaginary part of z1 into imaginary part of z2. ఇక్కడ మనకి z1 z2 అనే రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చారన్నమాట. వాటి జనరల్ ఫామ్ ఎలా తీసుకుందాం మనం, లెట్ z1 ఈక్వల్ టు x1 ప్లస్ i y1 అండ్ z2 ఈక్వల్ టు x2 ప్లస్ i y2 అనుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలి, z1 ఇంటూ z2 చేయాలి. అంటే z1 ఇంటూ z2 ఈక్వల్ టు, ఇక్కడ z1 అంటే ఏమనుకున్నాం, x1 ప్లస్ i y1 ఇంటూ x2 ప్లస్ i y2 మల్టిప్లై చేసినట్లయితే x1 x2
ప్లస్ x1 iy2 అంటే దీన్ని I x1 y2 అని రాస్తున్నాను. తర్వాత ప్లస్ iy1 ఇంటూ x2 I x2 y1 ఆర్ y1 x2 ఎలా రాసినా పర్వాలేదు కదా. ప్లస్ ఈ రెండు మల్టిప్లై చేస్తే I స్క్వేర్ y1 y2 దిస్ ఈక్వల్ టు x1 x2 ప్లస్ ఈ రెండిట్లో మనం I కామన్ తీసినట్లయితే x1 y2 ప్లస్ x2 y1 ఇక్కడ I స్క్వేర్ ప్లేస్లో -1 రాయొచ్చు మనం y1 y2 ఓకే. దిస్ ఈక్వల్ టు x1 x2 ప్లస్ I ఇంటూ x1 y2 ప్లస్ x2 y1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ y1 y2 ఇది మొత్తం మనకి ఏమవుతుంది రియల్ పార్ట్ అవుతుంది కదా. కాబట్టి x1 x2 మైనస్ y1 y2 ప్లస్ I ఇంటూ x1 y2 ప్లస్ x2 y1 ఇదేంటి మనకి z1 z2. ఇప్పుడు మనకి ఏం తీసుకోవాలి రియల్ పార్ట్ ఆఫ్ z1 z2 తీసుకోవాలి. అంటే రియల్ పార్ట్ ఆఫ్ z1 z2 ఈక్వల్ టు దీంట్లో రియల్ పార్ట్ ఏంటి దిస్ వన్ కదా. అంటే x1 x2 మైనస్ y1 y2. ఒకసారి x1 అంటే ఏంటి రియల్ పార్ట్ ఆఫ్ z1 కాబట్టి దీని ప్లేస్ ఏం రాయొచ్చు ReZ1 అని రాయొచ్చు. నెక్స్ట్ x2 అంటే ఏంటి రియల్ పార్ట్ ఆఫ్ z2 రియల్ పార్ట్ ఆఫ్ z2 మైనస్ y1 అంటే ఏంటి ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z1 ఇంటూ నెక్స్ట్ y2 అంటే ఏంటి ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z2. ఓకే ఒకసారి చూడండి మనం ప్రూఫ్ చేయాల్సింది అదే కదా రియల్ పార్ట్ ఆఫ్ z1 ఇంటూ రియల్ పార్ట్ ఆఫ్ z2 మైనస్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z1 ఇంటూ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ z2 హెన్స్ ప్రూవ్డ్. ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ రెడ్యూస్ 1 by 1 minus 4i minus 2 by 1 plus I into 3 minus 4i by 5 plus I to the standard form. అంటే ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మనం x ప్లస్ iy ఫామ్లోకి మార్చాల్సి ఉంటుంది అనమాట. ఓకే ఇక్కడ మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఏమిటి అంటే 1 మైనస్ 1 by 1 minus 4i minus 2 by 1 plus I into 3 minus 4i by 5 plus I. ఫస్ట్ బ్రాకెట్లో సింప్లిఫై చేసినట్లయితే క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం అనుకోండి 1 ఇంటూ 1 ప్లస్ I మైనస్ 2 ఇంటూ 1 మైనస్ 4i బై ఇక్కడ మనం 1 ఇంటూ 1 1 ప్లస్ 1 ఇంటూ I మైనస్ 4i ఇంటూ 1 అంటే 4i మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4i స్క్వేర్ 3 minus 4i by 5 plus I. This equal to 1 plus I minus 2 plus 2 4s are 8i by 1 minus 3i. ఒకటి ప్లస్ మైనస్ కదా మైనస్ 4 ఇంటూ మైనస్ 1 అని రాయొచ్చు ఇక్కడ I స్క్వేర్ ప్లేస్లో 3 minus 4i by 5 plus I. దిస్ ఈక్వల్ టు ఇక్కడ మనకి 1 మైనస్ 2 అంటే మైనస్ 1 ప్లస్ 9i బై 1 మైనస్ 3i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 ఇంటూ 3 మైనస్ 4i బై 5 ప్లస్ I. దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు కదా మైనస్ 1 ప్లస్ 9i బై 1 ప్లస్ 4 ఏమవుతుంది 5 మైనస్ 3i ఇంటూ 3 మైనస్ 4i బై 5 ప్లస్ I. ఇప్పుడు ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసినట్లయితే ఫస్ట్ మైనస్ 1 ఇంటూ 3 అంటే మైనస్ 3 మైనస్ 1 ఇంటూ మైనస్ 4i అంటే ప్లస్ 4i 9 3s are 27i ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 9 4s are 36i స్క్వేర్ బై
5 5s are 25 plus 5i minus 3 5s are 15i minus 3i square. Okay, this equal to minus 3 4i 27i అంటే 31 plus 31i minus 36 into i square place లో minus 1 రాద్దాం by 25 minus 5 minus 15iలు అంటే minus 10i minus 3 into i square place లో minus 1 రాయొచ్చు. This equal to minus 3 plus 31i plus 36 by 25 minus 10i plus 3 అవుతుంది. This equal to ఇక్కడ ప్లస్ 36 మైనస్ 3 అంటే 33 అవుతుంది ప్లస్ 31i బై 25 ప్లస్ 3 28 మైనస్ 10i అవుతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ మనకి డినామినేటర్లో ఇమాజినరీ నెంబర్ ఉంది కాబట్టి రేషనలైజేషన్ చేసినట్లయితే దీని యొక్క కాంజుగేట్ ఏమవుతుంది 28 ప్లస్ 10i బై 28 ప్లస్ 10iతో మల్టిప్లై చేస్తాం న్యూమరేటర్ని డినామినేటర్ని. మల్టిప్లై చేయండి 28 ఇంటూ 33 3 8s are 24 6 24 2 3s are 6 అంటే 30 4 2 9 అంటే 924. నెక్స్ట్ 33 ఇంటూ 10 అంటే 330i ప్లస్ 31 ఇంటూ 28 28 ఇంటూ 31 8 6 24 ప్లస్ 2 26 8 6 అంటే 868 i ప్లస్ 310i బై ఇక్కడ 28 స్క్వేర్ మైనస్ 10i స్క్వేర్. దిస్ ఈక్వల్ టు 924 ప్లస్ 330i. ఈ రెండింటిని మనం యాడ్ చేసుకోవచ్చు. మనం 330 ప్లస్ 868 8 9 అండ్ 1198 i అని యాడ్ చేస్తే ప్లస్ 310 ఇక్కడ ఇది i స్క్వేర్ కదా మైనస్ 1 రాద్దాం బై 28ని స్క్వేర్ చేస్తే 8 8s are 64 6 2 8s are 16 32 38 3 2 2s are 4 ప్లస్ 3 7 మైనస్ 10 స్క్వేర్ చేస్తే 100 i స్క్వేర్ అవుతుంది ఇక్కడ. దిస్ ఈక్వల్ టు 924 ప్లస్ 1198i మైనస్ 310 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ బై 784 మైనస్ 100 ఇంటూ i స్క్వేర్ ప్లేస్లో మైనస్ 1 రాయొచ్చు. ఓకే, దిస్ ఈక్వల్ టు ఇక్కడ 924 మైనస్ 310 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి 613 వస్తుంది కదా 613 ప్లస్ 1198i బై ఇక్కడ 784 ప్లస్ 100 అవుతుంది. ఓకే 614 కదా ఇది మైనస్ 1198i బై 884 వస్తుంది మనకి యాడ్ చేస్తే. ఓకే, ఇప్పుడు మనం న్యూమరేటర్లో 2 కామన్ తీసామనుకోండి ఇది ఎంత అవుతుంది 307 అవుతుంది మైనస్ ఇందులో 599i అవుతుంది బై 884. ఈ 2 టేబుల్ ఇందులో కట్ చేయొచ్చు 442 టైమ్స్ పోతుంది. దిస్ ఈక్వల్ టు 307 మైనస్ 599i బై 442. ఇక్కడ ఏమన్నారు మనల్ని స్టాండర్డ్ ఫామ్లో రాయమన్నారు కాబట్టి సెపరేట్గా 3g డివైడ్ చేస్తే 307 బై 442 మైనస్ 599 బై 442i.
చూడండి ఎక్స్ ప్లస్ ఐవై రూపంలో ఉందన్నమాట. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అంటే 307/442, వై వాల్యూ ఎంత అంటే -599/442 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. లెట్ z1 ఈజ్ ఈక్వల్ టు 2 మైనస్ ఐ, z2 ఈక్వల్ టు -2 ప్లస్ ఐ. ఫైండ్ రియల్ పార్ట్ ఆఫ్ z1 z2 బై z1 బార్, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ 1 బై z1 బార్. ఓకే, ఇక్కడ ఇచ్చినవి ఏంటంటే రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చారు. గివెన్ z1 ఈక్వల్ టు 2 మైనస్ ఐ, అలాగే z2 ఈక్వల్ టు -2 ప్లస్ ఐ. ఇక్కడ మనకి z1 బార్ కావాలి, అంటే z1 యొక్క కాంజుగేట్ కావాలి కదా. దట్ ఇంప్లై z1 బార్ ఈక్వల్ టు, దీని కాంజుగేట్ ఏమవుతుంది 2 ప్లస్ ఐ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ మనం దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే z1 z2 బై z1 బార్ ఈక్వల్ టు z1 ఎంత మనకి 2 మైనస్ ఐ, z2 -2 ప్లస్ ఐ బై z1 బార్ 2 ప్లస్ ఐ. దిస్ ఈక్వల్ టు -4 ప్లస్ 2i ప్లస్ 2i మైనస్ ఐ స్క్వేర్ బై 2 ప్లస్ ఐ. దిస్ ఈక్వల్ టు -4 ప్లస్ 4i మైనస్ ఐ స్క్వేర్ ప్లేస్లో -1 రాస్తాం బై 2 ప్లస్ ఐ. దిస్ ఈక్వల్ టు -4 ప్లస్ 4i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 బై 2 ప్లస్ ఐ. ఇప్పుడు -4 ప్లస్ 1 ఏమవుతుంది -3 ప్లస్ 4i బై 2 ప్లస్ ఐ. మరి దీని రియల్ పార్ట్ చెప్పాలి అంటే మనకి జనరల్ ఫామ్లో ఉండాలి, అంటే ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్లో ఉండాలి. కానీ డినామినేటర్లో మనకి ఇమాజినరీ నెంబర్ కాబట్టి దీన్ని రేషనలైజేషన్ చేస్తే 2 మైనస్ ఐ బై 2 మైనస్ ఐతో మల్టిప్లై చేసినట్లయితే దిస్ ఈక్వల్ టు -3 ప్లస్ 2 అంటే -6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3i, నెక్స్ట్ 8i మైనస్ 4i స్క్వేర్ బై, ఇక్కడ a ప్లస్ బి ఇంటూ a మైనస్ అంటే 2 స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు -6 ప్లస్ 11i అవుతుంది. -4 ఇంటూ ఐ స్క్వేర్ ప్లేస్లో -1 రాయొచ్చు, 4 మైనస్ ఐ స్క్వేర్ అవుతుంది. దిస్ ఈక్వల్ టు -6 ప్లస్ 11i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 బై 4 మైనస్ ఐ స్క్వేర్ ప్లేస్లో -1 రాయొచ్చు. అంటే దిస్ ఈక్వల్ టు -6 ప్లస్ 4 అంటే -2 ప్లస్ 11i బై, డైరెక్ట్ రాస్తున్నాను, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, 4 ప్లస్ 1 ఎంత అవుతుంది 5 అవుతుంది. దిస్ ఈక్వల్ టు సెపరేట్గా రాసింది -2 బై 5 ప్లస్ 11 బై 5i. మనం జనరల్ ఫామ్లో రాసాం మనం. ఓకే, ఇప్పుడు వాడు ఏమి అడిగాడు, రియల్ పార్ట్ ఆఫ్ z1 z2 బై z1 బార్. కాబట్టి రియల్ పార్ట్ ఎంత అవుతుంది -2 బై 5 అవుతుంది. దేర్ఫోర్ రియల్ పార్ట్ ఆఫ్ z1 z2 బై z1 బార్ ఈక్వల్ టు -2 బై 5 అవుతుంది అనమాట. ఇంకా మనకి సెకండ్ వన్, ఇమాజినరీ పార్ట్ ఆఫ్ 1 బై z1 బార్. అంటే ఫస్ట్ మనం 1 బై z1 బార్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 1 బై, ఇక్కడ z1 అంటే ఏంటి 2 మైనస్ ఐ ఇంటూ z1 బార్ ఎంత 2 ప్లస్ ఐ. దిస్ ఈక్వల్ టు 1 బై a మైనస్ బి ఇంటూ a ప్లస్ బి అంటే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. దిస్ ఈక్వల్ టు 1 బై 4 మైనస్ ఐ స్క్వేర్. మనం ఐ స్క్వేర్ ప్లేస్లో -1 రాయొచ్చు కదా, 1 బై 4 మైనస్ -1. దిస్ ఈక్వల్ టు 1 బై 4 ప్లస్ 1 అంటే 1 బై 5 వచ్చింది మనకి. దీన్ని మనం ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్లో రాసామనుకోండి, ఎలా రాయొచ్చు మనం 1 బై 5 ప్లస్ ఇమాజినరీ పార్ట్ లేదు కాబట్టి 0i అని రాయొచ్చు. మనం అడిగింది ఏంటి ఇమాజినరీ పార్ట్ ఆఫ్ 1 బై z1 బార్. దేర్ఫోర్ ఇమాజినరీ పార్ట్ ఆఫ్ 1 బై z1 బార్ ఈక్వల్ టు, ఇమాజినరీ పార్ట్ ప్లేస్లో ఎంత ఉంది 0 ఉంది.
ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఫైండ్ ద రియల్ నెంబర్స్ x and y if x minus iy into 3 plus 5y is the conjugate of minus 6 minus 24i. అంటే దీని వాల్యూ దీని యొక్క కాంజుగేట్కి ఈక్వల్ అయినట్లయితే ఎక్స్ వై ప్లేస్లో ఉండాల్సిన నెంబర్స్ ఏంటో అని అడుగుతున్నారు అనమాట. ఫస్ట్ దీని కాంజుగేట్ రాద్దాం. మనకి కాంజుగేట్ ఆఫ్ -6 -24i ఈక్వల్ టు, కాంజుగేట్ అంటే ఏం చేస్తాం, ఇమాజినరీ పార్ట్ యొక్క సైన్ మారుస్తాం. అంటే -6 + 24i అవుతుంది అనమాట. ఇప్పుడు ఏమి ఇచ్చారు మనకి, గివెన్ దీని యొక్క ప్రోడక్ట్ దీని కాంజుగేట్కి ఈక్వల్ అవుతుంది అన్నారు. అంటే x - iy ఇంటూ 3 + 5i ఈక్వల్ టు దీని యొక్క కాంజుగేట్ ఎంత, -6 + 24i అని ఇచ్చింది. మనం x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఏం చేస్తాను, ఈ 3 + 5iని RHSలోకి ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. అప్పుడు x - iy ఈక్వల్ టు -6 + 24i బై 3 + 5i అవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం రేషనలైజేషన్ చేసామనుకోండి, -6 + 24i బై 3 + 5i. దీని యొక్క కాంజుగేట్ ఏంటి మనకి, 3 - 5iతో న్యూమరేటర్ని డినామినేటర్ని మనం మల్టిప్లై చేస్తాం. దిస్ ఈక్వల్ టు -6 × 3 -18 minus into minus plus 6 5s are 30i plus 24 3s are 72i plus into minus minus 24 5s are 25s are 100 అంటే 120 i square by ఇక్కడ a plus b into a minus b అంటే 3 square minus 5i square అవుతుంది. దిస్ ఈక్వల్ టు -18 ఈ రెండు మనకి లైక్ టర్మ్స్ యాడ్ చేస్తే 102i minus 120 into i square ప్లేస్లో -1 రాస్తున్నాను. 9 minus 25i square అవుతుంది. ఓకే, దిస్ ఈక్వల్ టు ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే -18 ప్లస్ 102i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 120 బై 9 minus 25 మళ్ళీ i స్క్వేర్ ప్లేస్లో -1 రాయొచ్చు. దిస్ ఈక్వల్ టు ఒకటి మైనస్ ప్లస్ అయితే సబ్ట్రాక్ట్ చేస్తే 102 వస్తుంది ప్లస్ 102i బై 9 plus 25 that equal to 102 plus 102i by 34 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని x ప్లస్ iy ఫామ్లో రాయాలి. అంటే 102 by 34 ప్లస్ 102 by 34i. ఓకే, ఒకసారి కట్ చేసాం అనుకోండి, ఇది ఇందులో మనకి 3 times పోతుంది, ఇది కూడా ఇందులో మనకి 3 times పోతుంది. అంటే ఇది 3 plus 3i. ఇది యాక్చువల్గా దేని వాల్యూ అంటే x మైనస్ iy వాల్యూ. ఇప్పుడు కంపేర్ చేసామనుకోండి, x వాల్యూ ఎంత అవుతుంది, 3 అవుతుంది. అండ్ ఇక్కడ y వాల్యూ -y వాల్యూ 3 అంటే y వాల్యూ ఎంత అవుతుంది, -3 అవుతుంది అనమాట. నెక్స్ట్ సిక్స్త్ వన్. ఫైండ్ ద మాడ్యులస్ ఆఫ్ 1 plus i by 1 minus i minus 1 minus i by 1 plus i. దీని మాడ్యులస్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం కాంప్లెక్స్ నెంబర్ యొక్క జనరల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. అంటే x ప్లస్ iy ఫామ్లోకి మార్చాలి ఫస్ట్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని. ఓకే, ఇక్కడ ఆ ఎక్స్ప్రెషన్ ఏమిటి అంటే 1 plus i by 1 minus i minus 1 minus i by 1 plus i. క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి, 1 plus i into 1 plus i 1 plus i హోల్ స్క్వేర్. ఇక్కడ 1 minus i into 1 minus i 1 minus i హోల్ స్క్వేర్ బై ఇది a plus b into a minus b ఫామ్లోకి వస్తుంది. 1 minus i into 1 plus i కొన్ని 1 minus i into 1 plus i రాద్దాం.
ఒకసారి న్యూమరేటర్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్. మనం ప్రీవియస్ క్లాసెస్లో ఏం నేర్చుకుంటామంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లేకపోతే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4ab అని నేర్చుకుంటాం మనం. ఓకే, ఈ ఫార్ములాని మనం న్యూమరేటర్లో అప్లై చేసినట్లయితే డైరెక్ట్గా, లేకపోతే మనం ఎక్స్పాండ్ చేసి మైనస్ చేసినా అదే ఆన్సర్ వస్తుంది మనకి. ఓకే, ఇక్కడ మనకి సింప్లిఫై అవుతుందండి, తక్కువ స్టెప్స్లో మనం ఆన్సర్ రాబట్టగలుగుతాం ఈ ఫార్ములా అప్లై చేసినట్లయితే. ఇంకా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఏం రాయొచ్చు మనం 4ab. 4 ఇంటూ ఏ అంటే ఇక్కడ 1 ఇంటూ ఐ అంటే బి అంటే ఐ బై డినామినేటర్లో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని రాయొచ్చు ఈక్వల్ టు 4i బై 1 మైనస్ ఐ స్క్వేర్. ఓకే, దిస్ ఈక్వల్ టు 4i బై 1 మైనస్ ఐ స్క్వేర్ ప్లేస్లో -1 రాయొచ్చు కదా. దిస్ ఈక్వల్ టు 4i బై 1 ప్లస్ 1 అంటే 4i బై 2 అని రాయొచ్చు. 2 టేబుల్ ఇందులో 2 టైమ్స్ అంటే దిస్ ఈక్వల్ టు 2i అనమాట. ఇప్పుడు ఏం అడిగారు మనకి, దీని యొక్క మాడ్యులస్ అడిగారు. ఓకే, మాడ్యులస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఫార్ములా ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. దీన్ని మనం ఎలా రాయొచ్చు 0 ప్లస్ 2i అని రాయొచ్చు జనరల్ ఫార్ములాకి మార్చినట్లయితే. దిస్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ ఎంత ఇక్కడ 0 కదా, 0 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు 0 ప్లస్ 4 అంటే 4 అవుతుంది. 4 యొక్క స్క్వేర్ రూట్ ఎంత 2 కదా, కాబట్టి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ యొక్క మాడ్యులస్ ఎంత అవుతుంది అనమాట 2 అవుతుంది అనమాట. 7th one, find the number of non-zero integral solutions of the equation modulus 1 minus I power x equal to 2 power x. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు, దానికి నాన్ ఇంటిగ్రల్ సొల్యూషన్స్ ఎన్ని ఉంటాయో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే గివెన్ మాడ్యులస్ 1 మైనస్ I పవర్ x ఈక్వల్ టు 2 పవర్ x. ఓకే, దీనికి మనం మాడ్యులస్ తీసుకుందాం. మనకి మాడ్యులస్ ఫార్మ్ ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ కదా, కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ ఎక్స్ వాల్యూ 1 కదా 1 స్క్వేర్ ప్లస్ ఇక్కడ వై వాల్యూ కూడా 1 మైనస్ 1 స్క్వేర్ మరి పవర్ ఎక్స్ ఉంది కదా ఈక్వల్ టు 2 పవర్ ఎక్స్. దట్ ఇంప్లైజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 1 స్క్వేర్ చేస్తే 1 వస్తుంది. పవర్ x ఈక్వల్ టు 2 పవర్ x. దట్ ఇంప్లైస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 2 అవుతుంది కదా హోల్ పవర్ x ఈక్వల్ టు 2 పవర్ x. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అంటే మనం ఎలా రాయొచ్చు 2 పవర్ 1/2 అని రాయొచ్చు కదా హోల్ పవర్ x ఈక్వల్ టు 2 పవర్ x. దట్ ఇంప్లైస్ ఇది ఎలా ఉంది a పవర్ m హోల్ పవర్ n లా ఉంది కాబట్టి a పవర్ mn అంటే 1/2 ఇంటూ x అంటే x/2 అవుతుంది ఈక్వల్ టు 2 పవర్ x. ఇక్కడ మనకి బేసిస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి పవర్ కూడా ఈక్వల్ అవుతాయి అంటే x/2 ఈక్వల్ టు x అవుతుంది. రీజన్ ఏంటంటే సిన్స్ బేసిస్ ఆర్ ఈక్వల్. ఓకే, ఇక్కడ మనం 2 ని ట్రాన్స్పోజ్ చేస్తే RHS లోకి అక్కడ మల్టిప్లై చేస్తుంది కదా అంటే దట్ ఇంప్లైజ్ x ఈక్వల్ టు 2x. ఈ x మనం ట్రాన్స్పోజ్ చేస్తే 2x మైనస్ x ఈక్వల్ టు 0 అవుతుంది. అప్పుడు x ఈక్వల్ టు 0 అవుతుంది. ఇక్కడ మనకి x కి వచ్చిన సొల్యూషన్ ఏంటంటే 0. కానీ వాళ్ళు అడిగింది ఏంటి నంబర్ ఆఫ్ నాన్ జీరో ఇంటిగ్రల్ సొల్యూషన్స్ అంటే నాన్ జీరో ఇంటిగ్రల్ సొల్యూషన్స్ ఏమీ లేవన్నమాట దీనికి అంటే నిల్ 0 అని రాయొచ్చు. దేర్ఫోర్ number of non-zero integral solutions equal to 0 అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ లో ఫస్ట్ ది if x minus iy equal to square root of a minus ib by c minus id, prove that x square plus y square is equal to a square plus b square by c square plus d square. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే given
x minus iy equal to square root of a minus ib by c minus id. మనకి స్క్వేర్ రూట్ ఉన్నప్పుడు మనం సింప్లిఫై చేయడం కష్టం కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది x మైనస్ ఐవై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a మైనస్ ఐబి బై c మైనస్ ఐడి హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ కట్ అవుతుంది అంటే దట్ ఎంప్లైజ్ x మైనస్ ఐవై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు a మైనస్ ఐబి బై c ప్లస్ ఐడి. ఇప్పుడు ఏం చేద్దామంటే బోత్ సైడ్స్ కాంజుగేట్స్ తీసుకుందాం. Take conjugate. Taking conjugates on both sides. దీన్ని 1 అనుకుందాం. ఇప్పుడు దీని కాంజుగేట్ ఏమవుతుంది x ప్లస్ ఐవై హోల్ స్క్వేర్ అవుతుంది. దీని కాంజుగేట్స్ ఏమవుతాయి a ప్లస్ ఐబి బై సి ప్లస్ ఐడి అవుతాయి అన్నమాట. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు రెండు ఈక్వేషన్స్ ని మల్టిప్లై చేసాం అనుకోండి. ఈక్వేషన్ 1 ఇంటూ 2 ఇంప్లైస్ ఫస్ట్ LHS మల్టిప్లై చేద్దాం. LHS ఇక్కడ ఏముంది x మైనస్ ఐవై హోల్ స్క్వేర్ x ప్లస్ ఐవై హోల్ స్క్వేర్. RHS మల్టిప్లై చేస్తే a మైనస్ ఐబి బై c మైనస్ ఐడి ఇంటూ a ప్లస్ ఐబి బై c ప్లస్ ఐడి. ఓకే, ఇది చూడడానికి ఎలా ఉందంటే a స్క్వేర్ b స్క్వేర్ లా ఉంది. ab హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం x మైనస్ ఐవై ఇంటూ x ప్లస్ ఐవై హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఓకే, ఇది a మైనస్ b ఇంటూ a ప్లస్ b కాబట్టి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే a స్క్వేర్ మైనస్ ఐబి స్క్వేర్. అలాగే డినామినేటర్ లో కూడా సి స్క్వేర్ మైనస్ ఐడి స్క్వేర్ అని రాయొచ్చు. ఇక్కడ కూడా మనం a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది x స్క్వేర్ మైనస్ ఐవై హోల్ స్క్వేర్ అవుతుంది. దిస్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ బి స్క్వేర్ బై సి స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ డి స్క్వేర్ అవుతుంది. ఓకే, ఎక్స్ స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్, ఇక్కడ మనకి హోల్ స్క్వేర్ ఉంది కదా. ఓకే, మైనస్ ఐ స్క్వేర్ చేస్తే ఐ స్క్వేర్, వై స్క్వేర్ చేస్తే వై స్క్వేర్ హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ ఇక్కడ మనం ఐ స్క్వేర్ ప్లేస్ లో -1 రాయొచ్చు. బి స్క్వేర్ బై సి స్క్వేర్ మైనస్ 1 డి స్క్వేర్. ఓకే, ఇది ఎక్స్ స్క్వేర్. ఇక్కడ కూడా మనం ఐ స్క్వేర్ ప్లేస్ లో -1 రాయొచ్చు కదా. -1 వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ అని రాయొచ్చు. ఓకే, దట్ ఎంప్లాయిస్ ఇక్కడ కూడా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. ఓకే, యాక్చువల్గా ఇక్కడ మనకి స్క్వేర్ ఉండాలన్నమాట కాబట్టి హెన్స్ ప్రూవ్డ్ అని రాయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్, ఇఫ్ z1 is equal to 2 minus I, z2 equal to 1 plus I, find modulus z1 plus z2 plus 1 by z1 minus z2 plus 1. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చారంటే రెండు కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చారు. గివెన్ z1 equal to 2 minus I and z2 equal to 1 plus I. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మాడ్యులస్ z1 plus z2 plus 1 by z1 minus z2 plus 1 వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ z1 అంటే 2 minus I ప్లస్ z2 అంటే 1 plus I
plus 1 by 2 minus I minus 1 plus I plus 1. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే మాడ్యులస్ 2 minus I plus 1 plus I plus 1 by 2 minus I minus 1 minus I plus 1. ఇక్కడ minus I plus I gets cancel, minus 1 plus 1 gets cancel. Modulus 2, 3, 4 అయింది టోటల్ by 2 minus I అంటే 2I అయింది. ఇక్కడ మనం డినామినేటర్లో 2 కామన్ తీసాం అనుకోండి, 2లో 2 వన్ టైం పోతుంది, ఇక్కడ 2 కామన్ తీస్తే I వస్తుంది. 2 టేబుల్ 4లో 2 టైమ్స్, దిస్ ఈక్వల్ టు మాడ్యులస్ 2 by 1 minus I అని రాయొచ్చు. ఓకే, మనం దీన్ని జనరల్ ఫామ్ లోకి మార్చినట్లయితే ఇక్కడ మనం న్యూమరేటర్ ఎట్లా రాయొచ్చు, 2 ప్లస్ ఇమాజినరీ పార్ట్ లేదు కాబట్టి I0 అని రాయొచ్చు, కిందేమో 1 మైనస్ I అన్నమాట. మనము ఆల్రెడీ ఏం నేర్చుకున్నట్టు మాడ్యులస్ Z1 బై Z2 ఈక్వల్ టు మాడ్ Z1 బై మాడ్యులస్ Z2 అని నేర్చుకున్నాం కదా. ఇది అప్లై చేసినట్లయితే మనం ఈక్వల్ టు మాడ్యులస్ 2 ప్లస్ I0 బై మాడ్యులస్ 1 మైనస్ I. రెండింటికి మనం మాడ్యులస్ అప్లై చేసినట్లయితే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 స్క్వేర్ ప్లస్ మైనస్ 1 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ 0 by square root of 1 plus 1. This equal to square root of 4 by square root of 2. ఒకే రూట్ లో రాసేసాం అనుకోండి 4 by 2 అని రాయొచ్చు. 2 టేబుల్ 4 లో 2 టైమ్స్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 అన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఇఫ్ a plus ib equal to x plus I whole square by 2x square plus 1, prove that a square plus b square equal to x square plus 1 whole square by 2x square plus 1 whole square. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే గివెన్ a plus ib ఈక్వల్ టు x plus I whole square by 2x square plus 1. దీని కాంజుగేట్ తీసుకున్నాము, దీన్ని 1 అనుకుందాం ఇచ్చింది. దీని కాంజుగేట్ ఏమవుతుంది, a మైనస్ ఐబి అవుతుంది, అలాగే x మైనస్ ఐ అవుతుంది హోల్ స్క్వేర్ బై, ఇది మనకి రియల్ నెంబరే కదా, కాబట్టి నాన్ జీరో రియల్ నెంబర్ కాబట్టి 2x స్క్వేర్ ప్లస్ 1 అలానే ఉంచుతాం. మనకి న్యూమరేటర్ లోనే కాంప్లెక్స్ నెంబర్ ఉంది, దాని కాంజుగేట్ తీసుకుంటాం. ఇది సెకండ్ వన్ అనుకుందాం. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఈక్వేషన్ 1 into 2 ఇంప్లైడ్ LHS లో RHS లో సెపరేట్ గా మల్టిప్లై చేస్తే a plus ib into a minus ib equal to RHS లో x plus I whole square by 2x square plus 1 into x minus I whole square by 2x square plus 1. ఓకే, ఇది ఏమవుతుంది మనకి a plus b into a minus b అంటే a square minus b square ఈక్వల్ టు, ఇది ఏ స్క్వేర్ బి స్క్వేర్ ఉంటే దాన్ని ఏం రాయొచ్చు, ఏబి హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. అంటే ఎక్స్ ప్లస్ ఐ ఇంటూ ఎక్స్ మైనస్ ఐ హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. డినామినేటర్ రెండు సేమ్ ఎక్స్ప్రెషన్స్ కదా, 2x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. దట్ ఇంప్లైజ్ ఏ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ చేస్తే ఐ స్క్వేర్ బి స్క్వేర్ అవుతుంది. దిస్ ఈక్వల్ టు మళ్ళీ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్ బై 2x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇక్కడ మనం ఐ స్క్వేర్ ప్లేస్ లో -1 రాయొచ్చు కదా, ఏ స్క్వేర్ మైనస్ -1 బి స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ చేస్తే ఐ స్క్వేర్ మళ్ళీ హోల్ స్క్వేర్ ఉంది బై 2x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కదా, అంటే అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. LHS లో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్ టు
ఇక్కడ కూడా మనం ఐ స్క్వేర్ ప్లేస్ లో -1 రాయొచ్చు. అంటే x స్క్వేర్ మైనస్ -1 హోల్ స్క్వేర్ బై డినామినేటర్ లో 2x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంది. దిస్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ బై 2x స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇదే కదా మనం ప్రూఫ్ చేయాల్సింది. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఈక్వల్ టు. ఓకే, హెన్స్ ప్రూవ్డ్. Okay, next fourth one. If x plus iy whole cube equal to u plus iv, then show that u by x plus v by y equal to 4 into x square minus y square. ఇక్కడ మనకి ఇచ్చినది ఏంటంటే given x plus iy whole cube equal to u plus iv. దీన్ని మనం రివర్స్ లో కూడా రాసుకోవచ్చు. అంటే u ప్లస్ iv ఈక్వల్ టు x ప్లస్ iy హోల్ క్యూబ్ అని రాయొచ్చు. ఇది RHS మనకి చూడటానికి ఎలా ఉంది అంటే a ప్లస్ b హోల్ క్యూబ్ లా ఉంది. దీని ఫార్ములా మనం ఏం నేర్చుకుంటాం? a క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ b ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ b క్యూబ్ అని నేర్చుకుంటాం. ఈ ఫార్ములాని మనం అప్లై చేసినట్లయితే RHS లో మనం ఇప్పుడు ఏం రాయొచ్చు? మనం x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ y ప్లస్ 3xy స్క్వేర్ ప్లస్ y క్యూబ్. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ y ప్లస్ 3xy స్క్వేర్ ఐని కూడా స్క్వేర్ చేస్తే i స్క్వేర్ ప్లస్ ఇది i క్యూబ్ y క్యూబ్ అని రాయొచ్చు. దిస్ ఈక్వల్ టు x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ y ప్లస్ 3xy స్క్వేర్ i స్క్వేర్ ప్లేస్ లో ఏం రాయొచ్చు? -1 రాయొచ్చు. అలాగే i క్యూబ్ ప్లేస్ లో ఏం రాయొచ్చు? -i రాయొచ్చు. y క్యూబ్. దిస్ ఈక్వల్ టు x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ y ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3xy స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ y క్యూబ్ i ఆర్ iy క్యూబ్ అని రాయొచ్చు. ఇప్పుడు ఈ రెండిట్లో మనం రియల్ పార్ట్స్ ఇమాజినరీ పార్ట్స్ సెపరేట్ గా రాస్తే x క్యూబ్ మైనస్ 3xy స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ y మైనస్ y క్యూబ్ i అవుతుంది అన్నమాట. ఇది దేని వాల్యూ? మనకి u ప్లస్ iv యొక్క వాల్యూ అన్నమాట. ఇప్పుడు రియల్ పార్ట్స్ ని మనం ఇమాజినరీ పార్ట్స్ ని ఈక్వల్ చేసాం అనుకోండి, అప్పుడు దట్ ఇంప్లైస్ u ఈక్వల్ టు ఏమవుతుంది? x క్యూబ్ మైనస్ 3xy స్క్వేర్ అండ్ v ఈక్వల్ టు ఏమవుతుంది? 3x స్క్వేర్ y మైనస్ y క్యూబ్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ప్రూఫ్ చేయాల్సింది ఏంటి? u బై x ప్లస్ v బై y ఈక్వల్ టు 4 ఇంటూ x స్క్వేర్ మైనస్ y స్క్వేర్. LHS తీసుకున్నాం. LHS ఈక్వల్ టు LHS లో ఏముంది? u బై x ప్లస్ v బై y ఉంది. సబ్స్టిట్యూట్ చేద్దాం. u వాల్యూ ఎంత? x క్యూబ్ మైనస్ 3xy స్క్వేర్ బై x ప్లస్ v వాల్యూ ఎంత? 3x స్క్వేర్ y మైనస్ y క్యూబ్ బై y. ఇక్కడ మనం న్యూమరేటర్ లో x కామన్ తీయొచ్చు, ఇక్కడ y కామన్ తీయొచ్చు, ఎందుకంటే కట్ చేసుకోవచ్చు కదా మనం. అంటే దిస్ ఈక్వల్ టు x కామన్ తీస్తే న్యూమరేటర్ లో x స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ అవుతుంది. x స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ బై x ప్లస్ ఇక్కడ మనం y కామన్ తీసాం అనుకోండి, ఏముంటుంది మనకి? 3x స్క్వేర్ మైనస్ y స్క్వేర్ ఉంటుంది బై y. y గెట్స్ క్యాన్సిల్, x గెట్స్ క్యాన్సిల్. ఓకే, ఇక్కడ x స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ y స్క్వేర్. ఇందులో లైక్ టర్మ్స్ యాడ్ చేయండి. x స్క్వేర్ ప్లస్ 3x స్క్వేర్ అంటే 4x స్క్వేర్
minus 3y square minus y square minus 4y square 4 కామన్ తీయచ్చు కదా x square minus y square ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది ఈక్వల్ టు RHS hence proved అన్నమాట. Okay, next fifth one, if alpha and beta are different complex numbers with modulus beta equal to 1, then find modulus beta minus 1 by 1 minus alpha bar beta వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నారు అన్నమాట. ఓకే, ఇక్కడ మనం ఇచ్చింది ఏంటంటే గివెన్ modulus beta equal to 1. modulus beta 1 అయితే modulus beta స్క్వేర్ వాల్యూ కూడా 1 అవుతుంది. మనం ఆల్రెడీ ఒక విషయం నేర్చుకుంటాం ఏంటంటే z ఇంటూ z బార్ ఈక్వల్ టు modulus z స్క్వేర్ అని. ఓకే, కాబట్టి మనం దీన్ని ఎలా రాయొచ్చు, మనం బీటా ఇంటూ బీటా బార్ అని రాయొచ్చు అన్నమాట దాన్ని ఉపయోగించి. ఎందుకంటే ఇక్కడ మాడ్యులస్ బీటా స్క్వేర్ ఈక్వల్ కాబట్టి మనం మాడ్యులస్ బీటా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ అంటే మాడ్యులస్ జెడ్ స్క్వేర్ ఈక్వల్ టు జెడ్ ఇంటూ జెడ్ బార్ అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కాబట్టి. ఓకే, ఇప్పుడు ఇచ్చిన తీసుకుందాం మాడ్యులస్ బీటా మైనస్ ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా బార్ బీటా ఈక్వల్ టు ఈ 1 ని దీంతో రీప్లేస్ చేద్దాం ఎందుకంటే దాని వాల్యూ 1 కాబట్టి. ఓకే, మాడ్యులస్ బీటా మైనస్ ఆల్ఫా బై బీటా బీటా బార్ మైనస్ ఆల్ఫా బార్ బీటా దిస్ ఈక్వల్ టు మాడ్యులస్ బీటా మైనస్ ఆల్ఫా బై ఇక్కడ ఏం కామన్ తీయచ్చు, బీటా కామన్ తీయచ్చు, బీటా బార్ మైనస్ ఆల్ఫా బార్. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సెపరేట్ చేసి దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే బీటా మైనస్ ఆల్ఫా బై బీటా ఇంటూ మనం ఏం నేర్చుకుంటాం కాంజుగేట్ ఆఫ్ జెడ్ మైనస్ z1 మైనస్ z2 అంటే ఇలాగ z1 మైనస్ z2 బార్ ఈక్వల్ టు z1 బార్ మైనస్ z2 బార్ అని మనం ప్రాపర్టీస్ లో నేర్చుకున్నాం కదా. దీన్ని అప్లై చేసాం అనుకోండి, ఇక్కడ రివర్స్ లో అప్లై చేసి దీన్ని ఎలా రాయొచ్చు బీటా మైనస్ ఆల్ఫా బార్ అని రాయొచ్చు. అట్లాగే మనం ఇంకేం నేర్చుకున్నాం మాడ్యులస్ z1 బై z2 ఈక్వల్ టు మాడ్యులస్ z1 బై మాడ్యులస్ z2 ఇది ఒకటి నేర్చుకున్నాం. అలాగే మాడ్యులస్ z1 z2 ఈక్వల్ టు మాడ్యులస్ z1 ఇంటూ మాడ్యులస్ z2 ఇలా నేర్చుకున్నాం కదా ఫార్ములాస్. వాటిని అప్లై చేద్దాం. ఇది z1 బై z2 ఇది z1 ఇంటూ z2 అంటే అన్నిటికీ మాడ్యులస్ అప్లై చేస్తే మనం ఎలా రాయొచ్చు అనమాట మాడ్యులస్ బీటా మైనస్ ఆల్ఫా బై మాడ్యులస్ బీటా ఇంటూ మాడ్యులస్ బీటా మైనస్ ఆల్ఫా బార్. నెక్స్ట్ ఇంకొకటి విషయం నేర్చుకున్నాం ఏంటంటే మాడ్యులస్ జెడ్ ఈక్వల్ టు మాడ్యులస్ జెడ్ బార్. దాని కాంజుగేట్ యొక్క మాడ్యులస్ ఆ కాంప్లెక్స్ యొక్క నెంబర్ యొక్క మాడ్యులస్ ఈక్వల్ అవుతాయి కాబట్టి దీన్ని మనం ఏం రాయొచ్చు మాడ్యులస్ బీటా మైనస్ ఆల్ఫా అని రాయొచ్చు. అంటే దిస్ ఈక్వల్ టు మాడ్యులస్ బీటా మైనస్ ఆల్ఫా బై మాడ్యులస్ బీటా ప్లేస్ లో ఎంత రాసేయచ్చు మనం 1 రాసేయచ్చు ఇచ్చారు కాబట్టి 1 ఇంటూ మాడ్యులస్ బీటా మైనస్ ఆల్ఫా. ఇక్కడ కారణం ఏంటంటే సిన్స్ ఇది రాయొచ్చు మనం. ఓకే, ఇప్పుడు ఈ రెండు కనుక 1 టైం పోతుంది ఇందులో అంటే 1 బై 1 ఈక్వల్ టు 1 అవుతుంది అన్నమాట. కాబట్టి మనకి మాడ్యులస్ బీటా మైనస్ ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 6th one, if a plus ib into c plus id into e plus if into g plus ih is equal to a plus ib then prove that అని ఇచ్చారు అన్నమాట. ఓకే, ఇక్కడ గివెన్ a plus ib c plus id e plus if
G plus IH ఈక్వల్ టు A ప్లస్ IB. మనం ఏం చేద్దామంటే బోత్ సైడ్స్ మాడ్యులస్ తీసుకుందాం. టేకింగ్ మాడ్యులస్ ఆన్ బోత్ సైడ్స్, టేకింగ్ మాడ్యులస్ ఆన్ బోత్ సైడ్స్. ఇప్పుడు ఏమవుతుంది? మాడ్యులస్ A ప్లస్ IB ఇంటూ C ప్లస్ ID ఇంటూ E ప్లస్ IF ఇంటూ G ప్లస్ IH ఈక్వల్ టు మాడ్యులస్ A ప్లస్ IB అవుతుంది అన్నమాట. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, మాడ్యులస్ Z1 Z2 ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ Z1 ఇంటూ మాడ్యులస్ Z2. కాబట్టి వీటన్నిటిని సెపరేట్ గా మాడ్యులస్ అప్లై చేసినట్లయితే మాడ్యులస్ A ప్లస్ IB మాడ్యులస్ C ప్లస్ ID మాడ్యులస్ E ప్లస్ IF ఇంటూ మాడ్యులస్ G ప్లస్ IH ఈక్వల్ టు మాడ్యులస్ A ప్లస్ IB. ఓకే, మాడ్యులస్ అప్లై చేసాం అనుకోండి ఈచ్ కాంప్లెక్స్ నెంబర్ కి ఇదేమవుతుంది? వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అవుతుంది. దీని వాల్యూ ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ C స్క్వేర్ ప్లస్ D స్క్వేర్ అవుతుంది. దీని వాల్యూ స్క్వేర్ రూట్ ఆఫ్ E స్క్వేర్ ప్లస్ F స్క్వేర్ అవుతుంది. ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ G స్క్వేర్ ప్లస్ H స్క్వేర్ అవుతుంది. ఇదేమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు స్క్వేర్ రూట్లు పోవాలంటే ఏం చేయాలి? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయాలి. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ C స్క్వేర్ ప్లస్ D స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ E స్క్వేర్ ప్లస్ F స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ G స్క్వేర్ ప్లస్ H స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ పోతుంది, వీటన్నిటిని స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుంది? స్క్వేర్ రూట్లు పోతాయి. ఇంకేం మిగులుతుంది మనకి? A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ఇంటూ C స్క్వేర్ ప్లస్ D స్క్వేర్ ఇంటూ E స్క్వేర్ ప్లస్ F స్క్వేర్ ఇంటూ G స్క్వేర్ ప్లస్ H స్క్వేర్ ఈక్వల్ టు క్యాపిటల్ A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. హెన్స్ ప్రూవ్డ్ అన్నమాట. Okay, next seventh one. If 1 plus I by 1 minus I whole power m equal to 1, then find the least positive integral value of m. Okay, ఇక్కడ ఇచ్చింది ఏంటంటే given 1 plus I by 1 minus I whole power m equal to 1. ఇక్కడ మనం దీని రేషనలైజేషన్ చేద్దాం. 1 plus I by 1 minus I into దీని కాంజుగేట్ ఏంటి? 1 plus I by 1 plus I whole power m equal to 1. Okay, that implies ఇది 1 plus I whole square అని రాయొచ్చు. ఇది A plus B into A minus B లా ఉంటుంది. A square minus B square అని రాయొచ్చు. whole power m equal to 1. ఓకే, ఎక్స్పాండ్ చేస్తే A స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ B స్క్వేర్ అంటే I స్క్వేర్ ప్లస్ 2AB 2 ఇంటూ 1 ఇంటూ I అంటే 2I అవుతుంది. 1 మైనస్ I స్క్వేర్ అవుతుంది. హోల్ పవర్ m ఈక్వల్ టు 1. దట్ ఇంప్లైజ్ ఇక్కడ మనకి 1 ప్లస్ I స్క్వేర్ ప్లస్ ఏం రాయొచ్చు? -1 ప్లస్ 2I బై 1 మైనస్ ఇక్కడ కూడా మనం -1 రాయొచ్చు కదా. హోల్ పవర్ m ఈక్వల్ టు 1. ఓకే, దట్ ఇంప్లైజ్ +1 -1 గెట్స్ క్యాన్సిల్. 2I బై 1 + 1 అంటే 2 అవుతుంది. హోల్ పవర్ m ఈక్వల్ టు 1. ఇక్కడ 2 గెట్స్ క్యాన్సిల్ అంటే ఇక్కడ మనకి ఏం మిగిలింది? I పవర్ m ఈక్వల్ టు 1.
మనకి ఐకి పవర్ ఎంత ఉన్నప్పుడు దాని వాల్యూ 1 అవుతుంది, 4 ఉన్నప్పుడు 1 అవుతుంది కదా. సిన్స్ లేకపోతే మనం ఇలా రాసేసేయచ్చు. దట్ ఇంప్లైజ్ ఐ పవర్ m ఈక్వల్ టు దీన్ని ఏమైనా రాయొచ్చు, ఐ పవర్ 4 అని రాయొచ్చు. సిన్స్ ఐ పవర్ 4 ఈక్వల్ టు 1 కాబట్టి 1 ప్లేస్ లో ఐ పవర్ 4 రాస్తాం అనమాట. మరి ఇక్కడ బేసెస్ ఈక్వల్ గా ఉన్నాయి కదా, కాబట్టి పవర్స్ కూడా ఈక్వల్ అవుతాయి. అంటే m ఈక్వల్ టు 4 అనమాట. సిన్స్ బేసెస్ ఆర్ ఈక్వల్. కాబట్టి మనకి లీస్ట్ పాజిటివ్ ఇంటిగ్రల్ వాల్యూ ఆఫ్ m ఈజ్ 4 అన్నమాట. 8th one. Show that the 4 points in argand plane represented by the complex numbers 2 plus I, 4 plus 3I, 2 plus 5I, 3I are vertices of a square. ఇక్కడ మనకి 4 కాంప్లెక్స్ నెంబర్స్ ఇచ్చారు. ఆ 4 కాంప్లెక్స్ నెంబర్స్ రిప్రజెంట్ చేసే పాయింట్స్ జాయిన్ చేస్తే ఒక స్క్వేర్ ఫామ్ అవుతుందని మనం ప్రూవ్ చేయాలి అన్నమాట. ఓకే, ఇక్కడ మనం ఈ కాంప్లెక్స్ నెంబర్స్ని మనం పాయింట్స్తో రిప్రజెంట్ చేసినట్లయితే, ఓకే, లెట్ ద పాయింట్స్ represented by the given complex numbers be A. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మనం, 2, 1 అని రాయొచ్చు. 2, 1. B 4, 3. C 2, 5. అండ్ D ఇక్కడ మనకి రియల్ పార్ట్ లేదు కదా, అంటే 0, 3 అన్నమాట. మనం స్క్వేర్ గురించి ఆల్రెడీ మనం లోయర్ క్లాస్లోనే నేర్చుకున్నాం. స్క్వేర్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసిడి అనేది ఒక స్క్వేర్ అనుకుంటే, ఏబిసిడి అనేది ఒక స్క్వేర్ అనుకుంటే ఇందులో ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. మరి రాంబస్లో కూడా ఈక్వల్గా ఉంటాయి కదా. అప్పుడు రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే మనకి స్క్వేర్లో డయాగోనల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే ఏసీ యొక్క లెంత్ బీడీ యొక్క లెంత్ ఈక్వల్గా ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ మనం కోఆర్డినేట్ జామెట్రీలో నేర్చుకున్న డిస్టెన్స్ ఫార్ములా ఉపయోగించి ఆ సైడ్స్ యొక్క లెంత్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఇక్కడ మనకి డిస్టెన్స్ ఫార్ములా ఏం నేర్చుకున్నాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఏ బి అనే 2 పాయింట్స్ని జాయిన్ చేసి లైన్ సెగ్మెంట్ యొక్క లెంత్ను ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములాని మనం అప్లై చేసినట్లయితే ఇక్కడ మనకి ఫస్ట్ ఏబి ఫైండ్ అవుట్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది x1 y1 x2 y2 అనుకుంటే x2 మైనస్ x1 అంటే 4 మైనస్ 2 స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ 3 మైనస్ 1 స్క్వేర్, దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 మైనస్ 2 అంటే 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఈక్వల్ టు 4 ప్లస్ 4 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 8. దీన్ని 2 రూట్ 2 అని రాయొచ్చు, ఎందుకంటే 8ని 4 ఇంటూ 2గా రాయొచ్చు. 4కి స్క్వేర్ రూట్ 2 కాబట్టి 2 రూట్ 2 అని రాయొచ్చు అనమాట. అలాగే బీసీ ఈక్వల్ టు ఇప్పుడు ఈ రెండింటిని తీసుకుంటాం. ఓకే, x1 y1 x2 y2 అంటే x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్, దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 2 స్క్వేర్ ప్లస్ మైనస్ 2 స్క్వేర్. మైనస్ నెంబర్ స్క్వేర్ చేస్తే ప్లస్ నెంబర్ వస్తుంది కాబట్టి 4 ప్లస్ 4 అవుతుంది ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 8. దీన్నే మనం ఎలా రాయొచ్చు, 2 రూట్ 2 యూనిట్స్ అని రాయొచ్చు అనమాట. నెక్స్ట్ సిడి అంటే ఇవి రెండు అనమాట. ఈ రెండింటికి డిస్టెన్స్ 0 మైనస్ 2 స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 5 స్క్వేర్, దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ 2 స్క్వేర్ ప్లస్ మైనస్ 2 స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ 4 ఈక్వల్ టు రూట్ 8. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 2 రూట్ 2.
ఇప్పుడు ఏడి ఆర్ డిఏ వాట్ ఆర్ ఇట్ మేబీ ఏడి అనుకుందాం, అంటే ఈ రెండిటికి డిస్టెన్స్. ఓకే, 0 - 2 స్క్వేర్ ప్లస్ 3 - 1 స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ -2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఏమవుతుంది 4 + 4 అవుతుంది ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 8. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 2√2. ఓకే, 4 సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి. ఒకవేళ షో దట్ ద వెర్టిసెస్ ఆర్ రాంబస్ అని మనం అడిగేటట్లయితే ఇక్కడతో ఆపేస్తే సరిపోతుంది, కానీ స్క్వేర్ అని అడిగారు అంటే ఇప్పుడు డయాగోనల్స్ కూడా ఈక్వల్ అని ప్రూఫ్ చేయాలి. ఓకే, డయాగోనల్ ఏంటి మనకి ఏసీ. ఫస్ట్ ఏసీ బీడీ ఫైండ్ అవుట్ చేయాలి. ఏసీ అంటే ఈ రెండు పాయింట్స్ తీసుకున్నాం 2 - 2 స్క్వేర్ ప్లస్ 5 - 1 స్క్వేర్ దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 0 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 0 + 16 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 16 దిస్ వాల్యూ 4 అన్నమాట. నెక్స్ట్ బీడీ స్క్వేర్ రూట్ ఆఫ్ బీడీ అంటే ఈ రెండు పాయింట్స్ తీసుకుంటాం 0 - 4 స్క్వేర్ ప్లస్ 3 - 3 స్క్వేర్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 0 - 4 అంటే -4 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ప్లస్ 0 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 16 ఈక్వల్ టు 4. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పొచ్చు అనమాట, సిన్స్ ఏబి ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు సిడి ఈక్వల్ టు ఏడి అండ్ ఏసీ ఈక్వల్ టు బీడి ABCD is a square. Therefore, the 4 points in the argand plane represented by the complex numbers అని ఇచ్చి are vertices of a square అని రాస్తే సరిపోతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ 9th one. Show that the 4 points in the argand plane represented by the complex numbers -2 + 7i, -3/2 + 1/2i, 4 - 3i, 7/2 into 1 + i are the vertices of a rhombus. ఇంతకు ముందు ప్రాబ్లం లాగే ఫస్ట్ ఆ 4 కాంప్లెక్స్ నెంబర్స్ రిప్రజెంట్ చేసి పాయింట్స్ సమ్ ఏబిసిడి అనుకుందాం, మన ఇష్టం ఏదైనా అనుకోవచ్చు, PQRS అనుకోవచ్చు. లెట్ ద పాయింట్స్ బి ఏ ఫస్ట్ -2, 7, B -3/2, 1/2, C 4, -3 అండ్ D ఇక్కడ మనం 7/2 తో మల్టిప్లై చేసినట్లు ఇదేమో 7/2 into 1 అంటే 7/2 + 7/2i అవుతుంది, అంటే 7/2, 7/2, 7/2, 7/2 అన్నమాట. ఇంతకు ముందు చెప్పుకున్నట్లు మనం ఏం చేయాలి, మనకి రాంబస్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, మనకి 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, ఇంకా డయాగోనల్స్ మన అనవసరం. అంటే మరి ఈ స్క్వేర్లో కూడా 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయంటే మనకి ఆ స్క్వేర్ కూడా రాంబస్సే. మనం ఏ రాంబస్లో అయితే ఆల్ యాంగిల్స్ 90 degrees అవుతాయో ఆ రాంబస్ని మనం స్క్వేర్ అంటున్నాం. కాబట్టి స్క్వేర్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ రాంబస్ అనమాట. కాబట్టి మనం ఆల్ 4 సైడ్స్ ఈక్వల్ అని ప్రూఫ్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకే, మనకి డిస్టెన్స్ ఫార్ములా ఏబి ఈక్వల్ టు ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఫస్ట్ ఏబి ఫైండ్ అవుట్ చేద్దాం. ఏబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ x2 అంటే -3/2 మైనస్ x1 -2 ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి +2 అని రాయొచ్చు హోల్ స్క్వేర్ ప్లస్ y2 - yn అంటే 1/2 -7 హోల్ స్క్వేర్. ఇక్కడ మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుని ఎల్సిఎం తీసుకున్నట్లయితే 2 2s are 4 అంటే 4 - ఏమవుతుంది 1/2 అవుతుంది, 1/2 స్క్వేర్ ప్లస్
2 7s are 14. 1 minus 14 ఏమో minus 13/2 స్క్వేర్ అవుతుంది అనమాట. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1/4 స్క్వేర్ చేస్తే 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ చేస్తే 4 ప్లస్ 169 అవుతుంది 13 స్క్వేర్ చేస్తే 4. మనకి రెండు కూడా లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేస్తే 170/4. దీన్ని మనం ఎలా రాయొచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ 170. 170కి స్క్వేర్ రూట్ లేదు కానీ 4కి స్క్వేర్ రూట్ ఉంది కదా 2 యూనిట్స్ అని రాయొచ్చు అనమాట. నెక్స్ట్ ఇప్పుడు బీసీ ఫైండ్ అవుట్ చేసినట్లయితే బీసీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే ఈ రెండింటికి డిస్టెన్స్ 4 మైనస్ 3/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది 3/2 స్క్వేర్ ప్లస్ -3 మైనస్ 1/2 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 4s are 8 plus 3 11/2 స్క్వేర్ ప్లస్ 2 3s are 6 -6 -1 -7/2 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 11 స్క్వేర్ చేస్తే 121/2 స్క్వేర్ చేస్తే 4 ప్లస్ 7 స్క్వేర్ చేస్తే 49/2 స్క్వేర్ చేస్తే 4. లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేస్తే 121 49 170 అవుతుంది బై 4 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 170/2 యూనిట్స్ అని రాయొచ్చు అనమాట. నెక్స్ట్ సిడి స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ 7/2 - 4 7/2 - 4 స్క్వేర్ ప్లస్ 7/2 -3 అంటే ప్లస్ అయిపోతుంది స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 4s are 8 ప్లస్ 7 -8 అంటే -1/2 స్క్వేర్ ప్లస్ 2 3s are 6 ప్లస్ 7 13/2 స్క్వేర్ అనమాట. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1/4 అవుతుంది. ఇది 169/4 అవుతుంది. యాడ్ చేస్తే మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 170/4. దిస్ కెన్ బి రిటన్ యాజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 170/2 యూనిట్స్ అని రాయొచ్చు అనమాట. నెక్స్ట్ ఫైనల్లీ మనం ఏడి ఫైండ్ అవుట్ చేయాలి. ఏడి ఆర్ డిఏ వాట్ ఆర్ ఇట్ మే బి స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే ఈ రెండింటికి డిస్టెన్స్ 7/2 -2 అంటే ప్లస్ అయిపోద్ది హోల్ స్క్వేర్ ప్లస్ 7/2 -7. ఓకే ఎల్సిఎం తీసుకుని సింప్లిఫై చేస్తే 2 2s are 4 ప్లస్ 7 11/2 స్క్వేర్ ప్లస్ 2 7s are 14 -14 ప్లస్ 7 -7/2 స్క్వేర్. దిస్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 121/4 ప్లస్ 49/4. ఓకే యాడ్ చేస్తే 170/4. దిస్ కెన్ బి రిటన్ యాజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 170/2. ఒకసారి 4 ఆన్సర్స్ అబ్జర్వ్ చేస్తే ఈచ్ కేసులో మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ 170/2 యూనిట్స్ వచ్చింది. అంటే 4 sides are equal. Therefore, since AB equal to BC equal to CD equal to AD, we can say that ABCD is a rhombus. Okay, next the points PQ denotes the complex numbers Z1, Z2. In the Argand diagram, O is the origin. If Z1, Z2 bar plus Z1 bar Z2 equal to 0, then show that angle POQ equal to pi/2 అంటే 90 degrees అని ప్రూఫ్ చేయాలన్నమాట. ఇక్కడ మనకి 2 కాంప్లెక్స్ నెంబర్స్ Z1, Z2 అనేవి ఉన్నాయి కాబట్టి వాటి యొక్క జనరల్ ఫామ్ తీసుకుంటాం. Z1 is equal to x1 plus iy1, Z2 equal to x2 plus iy2 గా తీసుకుని ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. లెట్ Z1 equal to x1 plus iy1 and Z2 equal to x2 plus iy2. ఇప్పుడు మనకి Z1 బార్ Z2 బార్ కూడా కావాలి కదా, అంటే వాటి యొక్క కాంజుగేట్స్ అన్నమాట. దట్ ఇంప్లైజ్ Z1 బార్ ఈక్వల్ టు దీని యొక్క కాంజుగేట్ ఏమవుతుంది x1 మైనస్ iy1 అవుతుంది. అండ్
Z2 యొక్క కాంజుగేట్ ఏమవుతుంది x2 మైనస్ i y2 అవుతుంది అనమాట. మనకి ఇచ్చింది ఏంటంటే Z1 ఇంటూ Z2 బార్ ప్లస్ Z1 బార్ ప్లస్ Z2 ఈక్వల్ 0 అని ఇచ్చారు. కాబట్టి దాన్ని తీసుకున్నాం. గివెన్ Z1 Z2 బార్ ప్లస్ Z1 బార్ Z2 ఈక్వల్ టు 0. వీటిని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే Z1 అంటే ఏంటి మనకి x1 ప్లస్ iy1 ఇంటూ Z2 బార్ ఏంటి x2 మైనస్ iy2 ప్లస్ ఇక్కడ Z1 బార్ x1 ప్లస్ మైనస్ కదా మైనస్ iy1 ఇంటూ Z2 అంటే x2 ప్లస్ iy2 ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. ఓకే, దీన్ని మల్టిప్లై చేసినట్లయితే x1 x2 ఓకే ప్లస్ ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది కాబట్టి మైనస్ i x1 y2 నెక్స్ట్ దీంతో ప్లస్ x2 y1 i లేకపోతే i x2 y1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ i స్క్వేర్ y1 y2 నెక్స్ట్ దీన్ని మల్టిప్లై చేస్తే x1 x2 ప్లస్ x1 y2 కదా i x1 y2 నెక్స్ట్ మైనస్ i x2 y1 మైనస్ i స్క్వేర్ y1 y2 ఈక్వల్ టు 0. ఓకే, ఇందులో మనకి ఈ రెండింటిని అబ్జర్వ్ చేయండి. i x1 y2 i x1 y2 డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి 0 అయిపోతుంది. అలాగే i x2 y1 i x2 y2 ఈ రెండు కూడా 0 అయిపోతుంది. ఇంకా మనకి మిగిలింది ఏంటి x1 x2లు x1 x2లు రెండు ఉన్నాయి అంటే 2x1 x2 నెక్స్ట్ మైనస్ i స్క్వేర్ y1 y2లు రెండు ఉన్నాయి మైనస్ 2i స్క్వేర్ y1 y2 ఈక్వల్ టు 0. i స్క్వేర్ ప్లేస్లో మనం ఏం రాయొచ్చు -1 రాయొచ్చు కదా అంటే 2 లేకపోతే కామన్ తీసేయచ్చు ఫస్ట్ x1 x2 మైనస్ i స్క్వేర్ y1 y2 ఈక్వల్ టు 0. ఈ 2ని ట్రాన్స్పోజ్ చేస్తే 0/2 అవుతుంది. 0 ఎనీథింగ్ ఈజ్ 0 కదా. దట్ ఇంప్లైజ్ x1 x2 మైనస్ i స్క్వేర్ y1 y2 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు i స్క్వేర్ ప్లేస్లో -1 రాసినట్లయితే x1 x2 మైనస్ -1 y1 y2 ఈక్వల్ టు 0. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా x1 x2 ప్లస్ y1 y2 ఈక్వల్ టు 0. ఇప్పుడు నేను ఏం చేస్తుంటే ఈ x1 x2ని RHSలో ట్రాన్స్పోజ్ చేశాను అనుకోండి ఏమవుతుంది అప్పుడు y1 y2 ఈక్వల్ టు మైనస్ x1 x2 అవుతుంది. దీన్ని ఎలా రాస్తున్నాను y1 y2 ఈక్వల్ టు -1 ఇంటూ x1 x2 అని రాయొచ్చు. ఇప్పుడు x1 x2 -1 మల్టిప్లై చేస్తుంది కాబట్టి LHSలో ట్రాన్స్పోజ్ చేస్తే ఇక్కడ డివైడ్ చేస్తుంది అంటే y1 y2 బై x1 x2 ఈక్వల్ టు -1. దీన్ని నేను y1 బై x1 ఇంటూ y2 బై x2 ఈక్వల్ టు -1 అని రాయొచ్చు. మనం ఒకసారి ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్న స్లోప్ అనే కాన్సెప్ట్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఏవైనా 2 పాయింట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ x1 y1 b x2 y2 అనే రెండు పాయింట్స్ని జాయిన్ చేసే ఆ లైన్ సెగ్మెంట్ యొక్క లేకపోతే ఆ లైన్ యొక్క స్లోప్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా స్లోప్ని m అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాం y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఇప్పుడు మనకి పీకి ఓకి జాయిన్ చేసాం అనుకోండి ఓ అనేది ఆరిజిన్ పి అనేది ఒక పాయింట్ ఆ రెండు పాయింట్స్ని జాయిన్ చేస్తే ఒక లైన్ సెగ్మెంట్ ఫామ్ అవుతుంది. దాని స్లోప్ ఎంత పి యొక్క కోఆర్డినేట్స్ ఏంటి మనకి x1 y1 ఓ యొక్క కోఆర్డినేట్స్ ఏంటి 0 0 ఇందులో రాసాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది y2 అంటే ఇక్కడ మనం ఏం రాస్తాం మనం ఇక్కడ ఓపీకి స్లో ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం
కాబట్టి 0 మైనస్ y1 బై 0 మైనస్ x1 అవుతుంది. మైనస్ మైనస్ గెట్స్ క్యాన్సిల్ అంటే y1 బై x1 అవుతుంది అనమాట. ఇదేంటి ఓపీ యొక్క స్లోప్ అవుతుంది. అలాగే ఓక్యూ యొక్క స్లోప్ ఎంత అవుతుంది ఇదే ఫార్ములా ఉపయోగిస్తే y2 బై y1 సారీ x1 x2 అవుతుంది. అంటే ఇవి ఏంటి ఇది ఓపీ యొక్క స్లోపు, ఇది ఓక్యూ యొక్క స్లోపు. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఎంత వచ్చింది -1 వచ్చింది. అంటే ఇక్కడ అర్థం ఏంటనమాట ఆ రెండు పర్పెండిక్యులర్ లైన్స్ అనమాట. అంటే మనకి రెండు లైన్స్ కనుక ప్యారలల్ గా ఉంటే వాటి యొక్క స్లోప్లు m1 m2 అనుకున్నాం అనుకోండి, ప్యారలల్ లైన్స్ అయితే రెండు ఈక్వల్ గా వస్తాయి. పర్పెండిక్యులర్ లైన్స్ అయితే వాటి యొక్క ప్రోడక్ట్ -1 కి ఈక్వల్ గా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈ రెండు స్లోప్స్ యొక్క ప్రోడక్ట్ -1 అయ్యింది అంటే వాటి మధ్య యాంగిల్ ఎంత ఉన్నట్టు అనమాట 90 డిగ్రీస్ ఉన్నట్లు. అంటే దిస్ మీన్స్ అంటే ఇక్కడ మనకి స్లోప్ ఆఫ్ ఓపీ ఇంటూ స్లోప్ ఆఫ్ ఓక్యూ ఈక్వల్ టు -1. దేర్ఫోర్ ఇక్కడ ఓపీ ఓక్యూలు ఎలా ఉన్నాయన్నమాట పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. దట్ ఇంప్లైజ్ ఓపీ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఓక్యూ. అంటే పర్పెండిక్యులర్ అంటే వాటి మధ్య యాంగిల్ ఎంత ఉన్నట్టు మనకి 90 డిగ్రీసే కదా. దట్ ఇంప్లైజ్ యాంగిల్ పిఓక్యూ ఈక్వల్ టు 90 డిగ్రీస్. దాన్ని మనం ఏమంటాం π/2 అంటాం అనమాట. హెన్స్ ప్రూవ్డ్. Okay, next 11th one. If the complex number z has augment theta 0 less than theta less than π/2 and satisfy the equation z minus 3i equal to 3 modulus, then prove that cot theta minus 6 by z equal to i. ఇక్కడ మనకి 0 less than theta less than pi అని ఇచ్చారంటే అక్కడ ఆ యాంగిల్ theta అనేది ఫస్ట్ క్వాడ్రెంట్ లో ఉన్నట్టు. ఫస్ట్ క్వాడ్రెంట్ లో మనకి ఆల్ ట్రిగనామెట్రిక్ రేషియోస్ పాజిటివ్ సైన్ కలిగి ఉంటాయి. ఇక్కడ ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చారు కాబట్టి z సమ్ జనరల్ ఫామ్ తీసుకున్నాం. లెట్ z ఈక్వల్ టు x ప్లస్ iy అని తీసుకున్నాం మనం. ఇక్కడ ఆగ్మెంట్ అని ఇచ్చారు కదా కాబట్టి థీటాను మనం ఏం తీసుకోవచ్చు tan ఇన్వర్స్ y బై x అని తీసుకోవచ్చు. దీని నుంచి మనకి tan theta ఈక్వల్ టు ఏమవుతుంది tan theta ఈక్వల్ టు y బై x అవుతుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి cot theta కావాలి. cot అంటే tan యొక్క రెసిప్రోకల్ కాబట్టి అప్పుడు cot theta ఏమవుతుంది దీని యొక్క రెసిప్రోకల్ x బై y అవుతుంది అన్నమాట. నెక్స్ట్ మనకి ఇచ్చింది ఏంటి ఒక ఈక్వేషన్ ఇచ్చారు మాడ్యులస్ z మైనస్ 3i ఈక్వల్ టు 3 అని. ఆల్సో గివెన్ మాడ్యులస్ z మైనస్ 3i ఈక్వల్ టు 3. మనం z ఏమనుకున్నాం x ప్లస్ iy అనుకున్నాం కాబట్టి సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి మాడ్యులస్ x ప్లస్ iy మైనస్ 3i ఈక్వల్ టు 3. ఓకే దీని జనరల్ ఫామ్ లో రాసాం అనుకోండి x ప్లస్ i కామన్ తీస్తే y మైనస్ 3 ఈక్వల్ టు 3. మాడ్యులస్ ఫార్ములా ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ అంటే దట్ ఇంప్లైజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ x ప్లేస్ లో x ఉంది x స్క్వేర్ ప్లస్ y ప్లేస్ లో y మైనస్ 3 ఉంది హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 3 అవుతుంది అనమాట. ఓకే ఇప్పుడు మనం స్క్వేర్ పోవాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి. స్క్వేర్ రూట్ పోవాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే అప్పుడు ఏమవుతుంది స్క్వేర్ రూట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్. ఈ స్క్వేర్ రూట్ కట్ అవుతుంది x స్క్వేర్ చేస్తే x స్క్వేర్ ప్లస్ y మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 9 అవుతుంది. ఇది a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కాబట్టి ఎక్స్పాండ్ చేస్తే a స్క్వేర్ అంటే y స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 9 మైనస్ 2ab 2 3 ఆర్ 6y అవుతుంది ఈక్వల్ టు 9. బోత్ సైడ్స్ 9 ఉంది కాబట్టి కట్ చేస్తే మనకి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6y ఈక్వల్ టు 0 అవుతుంది. ఈ 6y మనం ట్రాన్స్పోజ్ చేస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 6y అవుతుంది అనమాట. దీన్ని సమ్ ఈక్వేషన్ 1 అనుకుందాం.
ఓకే, ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి? cot theta మైనస్ 6/z ఈక్వల్ టు i అని ప్రూవ్ చేయాలి. దాంట్లో LHS తీసుకుందాం. LHS ఈక్వల్ టు ఏముంది ఇక్కడ మనకి? cot theta మైనస్ 6/z వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. cot theta వాల్యూ ఎంత? x/y మైనస్ 6/z ఏమనుకున్నాం మనం? x ప్లస్ iy అనుకున్నాం. మరి దీన్ని మనం రేషనలైజ్ చేసినట్లయితే అంటే x మైనస్ iy బై x మైనస్ iy న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేసినట్లయితే x/y మైనస్ 6 ఇంటూ x మైనస్ iy బై a ప్లస్ బి ఫార్ములా a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఎక్స్ స్క్వేర్ మైనస్ iy హోల్ స్క్వేర్. దిస్ ఈక్వల్ టు x/y మైనస్ 6 ఇంటూ x మైనస్ iy బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ వై స్క్వేర్ అవుతుంది. ఐ స్క్వేర్ ప్లేస్లో మనం ఏమి రాయొచ్చు? -1 రాయొచ్చు. అంటే x/y మైనస్ 6 ఇంటూ x మైనస్ iy బై ఎక్స్ స్క్వేర్ మైనస్ -1 ఇంటూ వై స్క్వేర్. దిస్ ఈక్వల్ టు x/y మైనస్ 6 ఇంటూ x మైనస్ iy బై ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై స్క్వేర్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏమి రాయొచ్చు? మనం x/y మైనస్ ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లేస్లో మనం ఏమి రాయొచ్చు? ఇంకో 6y రాయొచ్చు. కాబట్టి 6 ఇంటూ ఎక్స్ మైనస్ iy బై 6y ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే బై ఈక్వేషన్ 1 అనమాట. ఈక్వేషన్ 1లో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ 6y కదా. ఓకే, ఇప్పుడు 6 కట్ చేయొచ్చు. దిస్ ఈక్వల్ టు x/y మైనస్ ఎక్స్ మైనస్ iy బై y ఈక్వల్ టు దీన్ని సెపరేట్గా డివైడ్ చేసినట్లయితే x/y మైనస్ x/y మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ iy బై y ప్లస్ x/y మైనస్ x/y గెట్స్ క్యాన్సిల్, y గెట్స్ క్యాన్సిల్. ఇంకేం మిగిలింది? మనకి i మిగిలింది. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. హెన్స్ ప్రూవ్డ్. ఓకే, ఇక్కడతో మనం ఫస్ట్ ఇంటర్ మ్యాథమెటిక్స్లోని 4th చాప్టర్ అయిన కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనే చాప్టర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ని అలాగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని ఎక్సర్సైజ్లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ బై బై నౌ.